హలో అండి, ఇంకో ఫ్రేమ్ చూపిస్తాను కదండి. ఇది పికాకేనండి, జరీ వర్క్తో చేసిందండి. నేను ఇందాక మీకు చూపించింది గ్లాస్ వర్క్ అండి, అది కంప్లీట్ గ్లాస్తో చేసిన పికాకు. ఇది కంప్లీట్ జరీతో చేసిందండి. ముందు మనం కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని క్లాత్ అంటించి డిజైన్ గీసుకొని, ఇవన్నీ ఫ్రేమ్లన్నీ అంతేనండి. ముందు కార్డ్బోర్డ్ తీసుకోవాలి, క్లాత్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఏది సూటబుల్ ఉంటుందో అది అంటించుకొని, దాని తర్వాత దాని మీద డిజైన్ గీసుకొని, తర్వాత మనం మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. జరీ వర్క్ అంటే జరీ వర్క్, ప్యాచ్ వర్క్ అంటే ప్యాచ్ వర్క్, గ్లాస్ వర్క్, మీరు ఏదైనా అండి, ఏ వర్క్ చేసుకోండి. మీరు ముందు కార్డ్బోర్డ్ ఉండాలి, దాని మీద క్లాత్ అంటించాలి, దాని తర్వాత డిజైన్ గీసుకోవాలి, డిజైన్ తర్వాత ఈ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం. ఇది కంప్లీట్గా జరీ వర్క్ అండి. ఇది జరీతో చేశాను పికాకు. చూడండి, ఇది ఇక్కడేమో నేను గోల్డ్ పెట్టుకున్నాను, పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ పికాక్ దగ్గర పించాల దగ్గర వేరే కలర్ వేసాను. ఇక్కడ వచ్చే అలా డిఫరెంట్ కలర్స్ మనం వేసుకుంటూ వెళ్ళాలండి. మామూలు నెమలికి ఎట్లా ఉంటుందో పింఛమిత కలర్స్ వస్తాయో అట్లా వేసుకుంటూ వచ్చానండి. దీన్ని జరీ వర్క్ అంటారండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఆ ఫ్రేమ్లు చేసినప్పుడు చేసిందేనండి. ఇది కంప్లీట్ జరీ వర్క్ అండి. ఇది చూడండి, మీరు అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరందరి కోఆపరేషన్ నాకు కావాలి. మీరందరూ కూడా మీ ఉచిత సలహాలు నాకు ఇవ్వండి.